హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్లో అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. వెంటనే వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ నేవీ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఓవరాల్గా మనకు 327 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి ఫీజు కానీ లేదనమాట. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎన్వర్ట్ చూడండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నీ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్లకన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇది గ్రూప్ సి నోటిఫికేషన్. ఇది వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చేసి మనకు మార్చి 8 నుంచి 14 మధ్యన వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్ ఇన్ ఇండియన్ నేవీ 2025, రిక్రూట్మెంట్ ఆఫ్ బోట్ క్రేవ్ స్టాఫ్ ఇన్ ఇండియన్ నేవీ నోటిఫికేషన్ 2025-01/ అంటే మనకు 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మనకు ఇండియన్ నేవీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు బోట్ క్రేవ్ స్టాఫ్ అనమాట. ఏవైతే గ్రూప్ సి పోస్టులు ఉంటాయో ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తాం అనమాట. అండ్ ఈ పోస్టులు వచ్చేసి మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నామంటే, మనకు సిరంగు లస్కర్సు అండ్ లస్కర్ 1, ఫైర్ మ్యాను అండ్ టోపాసు ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. కాబట్టి మీరు ఎటువంటి అంటే డౌట్స్ పెట్టుకోకుండా క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టే, ముందుగా వచ్చేసి మనకు సిరంగ్ ఆఫ్ లస్కర్స్ అనమాట. ఓవరాల్గా మనకు 57 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వాళ్ళకు 8 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 15, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 5 పోస్టులు, అదేవిధంగా యువర్ కేటగిరీలకు వచ్చేసి 25 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. అదేవిధంగా మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2 పోస్టులు, ఎక్సర్స్మెన్ కేటగిరీలకు 5 అండ్ ఎక్స్ అగ్నివీర్స్కి వచ్చేసి 5 పోస్టులు అయితే మనకు కేటాయించడం అయితే జరిగింది. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చి మనకు లస్కర్ 1 ఓవరాల్గా 192 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక ఎస్సీ వాళ్ళకు 32, ఎస్టీ వాళ్ళకు 13 అండ్ ఓబీసీ వాళ్ళకు 50, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 19, యువర్ కేటగిరీలకు 78 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 7, ఎక్సర్స్మెన్ కేటగిరీలకు 15 అండ్ ఎక్స్ఆర్ అగ్నివీర్స్కి వచ్చేసి 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నమాట. ఇక నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి ఫైర్ మ్యాన్. ఓవరాల్గా మనకు 73 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మనకు ఎస్సీ వాళ్ళకు 16, ఎస్టీ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 13, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 8, యువర్ కేటగిరీలకు 31, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2 పోస్టులు, ఎక్సర్స్మెన్ కేటగిరీలకు 1 పోస్టు అండ్ ఎక్స్ అగ్నివీర్స్కి వచ్చేసి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు టోపాస్ అనమాట. ఓవరాల్గా 5 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఇక్కడ ఓబీసీ వాళ్ళకి పోస్టులు అయితే లేవు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 1 అండ్ యువర్ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే ఓబీసీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు యువర్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే యువర్ అంటే అన్రిజర్వ్డ్ కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఆ పోస్టులకు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మీరు చూసుకుంటే 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు. ఇక అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు ఉంటారో వాళ్ళకు 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 years అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. అంటే ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి 10 years అనమాట. అంటే ఇక్కడ మనకు యువర్ కేటగిరీ 10, ఓబీసీలకు 13 అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 15 సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది. అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సర్స్మెన్ కేటగిరీ వాళ్ళకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కింద వచ్చేసి ఎక్స్ అగ్నివీర్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై లాస్ట్ డేట్ మొత్తం కూడా చూసుకున్నట్టే మనకి ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కన్నా మనకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత మనకు ఫిఫ్త్ డే నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఒక 5 కౌంట్ చేస్తే కన్నా 12వ తేదీ మనకు 12వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 21 days వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను,
మార్చి 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 1, 2025 తేదీకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే మనకి క్వాలిఫికేషన్ విషయానికొస్తే ముందుగా వచ్చేసి మనకు సేరింగ్ ఆఫ్ లస్కర్స్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకు సేరింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. మనకి ఏదైతే ఐన్‌ల్యాండ్ వెజల్స్ ఏదైతే యాక్ట్ కింద మనకు లేదంటే మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ కింద మనకు కంపల్సరీగా మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. మనకు సేరింగ్ ఇన్ చార్జ్ ఏదైతే ఉందో వాటిలోన ఉంటే గాని అప్లై అయితే చేసుకోండి. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చి మనకు లస్కర్ 1 దీనికి కంపల్సరీ 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు స్విమ్మింగ్‌లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు వెసెల్‌లోనూ మీకు కంపల్సరీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట లస్కర్‌లోన. ఉంటే గాని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక థర్డ్ పోస్ట్ వచ్చేసి ఫైర్‌మెన్. ఫైర్‌మెన్‌కి వచ్చేసి 10th పాస్ అయింటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంపల్సరీ స్విమ్మింగ్ ఉండాలి. అదేవిధంగా మీకు కంపల్సరీగా సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఒకటి. ప్రీవియస్ ఇయర్ ట్రైనింగ్ కోర్సు. ఈ లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు టోపాస్. దీనికి కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఇది అవసరం అయితే లేదు. అండ్ దీనికి కంపల్సరీ మీరు స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలి. ఎవరికైనా రాకపోతే మీరు స్విమ్మింగ్ అయితే నేర్చుకోండి బ్రదర్. మీకు రిక్రూట్మెంట్ అప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ముందుగా వచ్చేసి మీ అప్లికేషన్స్ అన్నిటి కూడా మనకు స్క్రీనింగ్ చేస్తారన్నమాట. అంటే షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసినటువంటి అప్లికేషన్ని ఎగ్జామ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ప్రతి ఇక్కడ మనకు ఎగ్జామ్కి వచ్చేసి 1:25 రేషియో అంటే ఒక్క పోస్ట్కి 25 చొప్పున మందిని మనం అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు సెరింగ్ ఆఫ్ లస్కర్స్కి, లస్కర్ 1కి, ఫైర్మెన్కి సపరేట్ పోస్టులు అయితే అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది 20 మార్కులకు. టాపర్స్ పోస్ట్కి వచ్చేసి 40 మార్కులకు. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకు 20 మార్కులకు అండ్ టాపర్స్ పోస్టులకు వచ్చేసి 40 మార్కులకు. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. అండ్ టాపర్స్ ఏవైతే పోస్ట్ ఉందో దీనికి వచ్చేసి 20 మార్కులకు 20 మార్కులకు 20 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ మనకు నాలెడ్జ్ ఆఫ్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. అంటే మీరు ఏదైతే ఇక్కడ అప్లై చేశారో ట్రేడ్స్ సెరింగ్ ఆఫ్ లస్కర్ 1 ఫైర్మెన్కి వాటి గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. వాటి గురించి మీకు 50 క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది 50 మార్కులకు. అండ్ ఇక్కడ మనకు టోపాస్ ఏవైతే అప్లై చేస్తారో దీనికి ఎటువంటి నాలెడ్జ్ అంటే రిలేటెడ్ సబ్జెక్ట్ గురించి మీకు క్వశ్చన్ అయితే రావడం అన్నమాట. ఓవరాల్గా మీకు 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు స్విమ్మింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ స్విమ్మింగ్ టెస్ట్ వచ్చేసి మనకు 1:10 రేషియో కింద మనకు పిలవడం అయితే జరుగుతుంది. స్విమ్మింగ్ టెస్ట్ వచ్చేసి ఏ పోస్ట్ కంటే లస్కర్ 1కి అండ్ ఫైర్మెన్కి టాపర్స్ ఈ పోస్టులకు కంపల్సరీగా. అండ్ ఈ స్విమ్మింగ్ టెస్ట్ వచ్చేసి మీకు 50 మీటర్స్కి అయితే స్విమ్మింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు 2 నిమిషాల 30 సెకండ్స్ల టైమింగ్ అయితే ఇస్తారు. ఈ 2 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మీకు మీటర్ జంపింగ్ ఉంటుందన్నమాట 5 మీటర్స్ వరకు. ఇది అయిపోయిన తర్వాత మీకు డౌన్ టు వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ప్రీ అపాయింట్మెంట్ ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మీకు ప్రొవిజనలీ ఆఫర్ అపాయింట్మెంట్ అంటే మీరు జాబ్ సెలెక్ట్ అయినట్టు ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆఫర్ లెటర్ ఇచ్చారంటే మీకు జాబ్ అయితే వచ్చినట్టు. ఇంత ప్రతి కూడా ఎవరైతే ఇండియన్ నేవీ గ్రూప్ సి జాబ్ సాధించాలనుకుంటే కనుక కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి. మీకు గ్రూప్ సి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు మీరు మెసేజ్ చేస్తే కూడా ఇన్స్టాగ్రామ్ పేరు మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.